స్వాతంత్రం వచ్చిందంటే మనకి బ్రిటిష్ వారి చేతిలో నుంచి స్వేచ్ఛ వచ్చింది, రెండోది వారి నుంచి మనకు విడుదల వచ్చింది, మూడోది మనకు వారి నుండి విమోచన కూడా కలిగింది. భారతదేశానికి బ్రిటిష్ వారి యొక్క చేతిలో నుండి ఈ స్వతంత్రం మనకు వచ్చిందని మన దేశమంతా కూడా ఈరోజు ఈ స్వతంత్ర వేడుకని ఎంతో గొప్పగా ఘనముగా మనము జరుపుకుంటున్నాం. అయితే యేసు ప్రభు ఇచ్చిన స్వాతంత్రము వేరు. అంటే బ్రిటిష్ వారు ఇచ్చిన స్వతంత్రము, ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన స్వతంత్రము అది శారీరకమైనటువంటిదే. శారీరకమైనటువంటిది కాక యేసు ప్రభువారు ఆత్మ సంబంధమైనది ఇచ్చాడు. నేనంటాను, ఎక్కడి నుంచి విడుదల వచ్చింది? ఏమంటే మన ఇండియా వారికేమో బ్రిటిష్ తెల్ల దొరల నుంచి మనకు విడుదల వచ్చింది, ఇశ్రాయేలు ప్రజలకేమో ఫరో దగ్గర నుంచి విడుదల వచ్చింది. ఫరో ఒక మనిషే, బ్రిటిష్ వారు ఒక మనిషే, కానీ వారి దగ్గర నుంచి మనకి విడుదల వచ్చింది. కానీ యేసు ప్రభువారు ఇచ్చిన స్వతంత్రం ఏంటో తెలుసా? మనుషుల యొద్ద నుండి కాదు, మనుషుల తంత్రం నుంచి కాదు. ప్రపంచంలో, ఈ మాట చూడండి, ప్రపంచంలో ప్రతి మనిషికి సాతాను అధికారము నుండి క్రీస్తు ద్వారా స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు